హాయ్ ఫ్రెండ్స్, మానస శర్మ అనే అమ్మాయి దర్శకత్వం వహించిన రాకాస సినిమాని నిహారిక కొణిదెల నిర్మించడం విశేషం. ఇద్దరు ఆడాళ్ళు కలిసి ఎలాంటి సినిమా తీశారో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ వీరబాబు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వీరబాబు అనుకోకుండా తను ప్రేమించిన అమ్మాయి కోసం వచ్చి భారతదేశంలో ఓ రాక్షసుడి దగ్గర ఎలా ఇరుక్కుపోయాడు, ఆ రాక్షసుడి గతం ఏంటి, ఆ రాక్షసుడికి వీరబాబుకి సంబంధం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. మానస శర్మ కథ పెద్ద కొత్తగా అనిపించదు. ఎప్పుడో నా చిన్నప్పుడు ఒంటికన్ను రాక్షసుడు అనే ఒక కథ ఉంటుంది. ఆ కథని ఇలా మార్చి తీసినట్లు అనిపిస్తుంది. ఆ రాక్షసుడు గెటప్, ఆ రాక్షసుడిని చూసినప్పుడు మనకేమీ అంత ఫీలింగ్ రాదు, భయం రాదు. ఓహ్ ఈడా రాక్షసుడు అన్నట్టు ఉంటుంది. ఇక రాక్షసుడికి సంబంధించిన గతం ఓకే అనిపిస్తుంది. వీరబాబు పాత్రలో కామెడీ పండిద్దామని అంతగా నవ్వు రాని డైలాగ్స్ని ఇష్టం వచ్చినట్లు చెప్పాడు సంగీత్ శోభన్. ఈ సినిమాలో జోకులు అంతగా పేర్లేదని చెప్పొచ్చు. ఉన్నంతలో ఎక్స్ప్రెషన్స్తో వెన్నెల కిషోర్ గెటప్ సీను ఓకే అనిపిస్తారు, నవ్విస్తారు. బ్రహ్మాజీ పాత్ర ఎందుకుందో అర్థం కాదు. హీరోయిన్ పర్వాలేదు, పెద్దగా చేయడానికి స్కోప్ లేదు, నటించలేదు, ఏదో అలా సో అంతే. ఇది చాలా భయంకరమైన సినిమా కూడా కాదు, అలాగని అద్భుతంగా నవ్వించే సినిమా కాదు. అటు ఇటు కాకుండా పర్వాలేదు, టైం పాస్కి ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. కంటెంట్లో ఏ సినిమా అయినా, ముఖ్యంగా చిన్న సినిమా, ఖచ్చితంగా ఎమోషనల్గా ప్రేక్షకులను కనెక్ట్ అవ్వాలి. అది పూర్తిగా మిస్ అయింది ఈ సినిమాలో. గ్రాఫిక్స్ అంతగా వర్కౌట్ కాలేదు, బడ్జెట్కి తగ్గట్టే ఉన్నాయి. కెమెరా ఓకే, మ్యూజిక్ పెద్దగా ప్లస్ అవ్వదు. అలాగని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. ఈ సినిమా అటు కామెడీ కాదు, హర్రర్ కాదు. ఈ సినిమాని చూసినప్పుడు మనకి పాత హర్రర్ జోనర్లో వచ్చిన కామెడీ సినిమాలు గుర్తొస్తాయి. అవేంటో మీకు చెప్పక్కర్లేదు, మీకే తెలిసిపోతుంది. అయినా పర్వాలేదు, ఒకసారి చూడాలి అనుకుంటే ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. అంతగా కొత్తదనం అయితే లేదు ఈ సినిమాలో. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.